అబ్బబ్బా, ఇవాళ భోజనం చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఏం చేయాలనిపిస్తుందో తెలుసా పప్పి? ఏం చేయాలనిపిస్తుందో తెలుసా? పడుకోవాలని ఉంది కదా సార్. కాదు పప్పి, ఫిషింగ్ చేయాలని. సామాన్లు తీసుకో, ముందుకు సాగో, లెట్స్ గో ఫిషింగ్. సార్ కానీ పిల్లలు ఒక్కళ్ళే ఇక్కడ హాయిగా నిద్రపోతున్నారుగా. లైట్స్ అవుట్. కానీ సార్ ఏ గోపు, లక్ష్మణ్ నువ్వా? గోపు ఇది విన్నావా? ప్రిన్సిపల్ ఇంకా పప్పి గోయింగ్ అంటే మన సరదా టైం కమింగ్. ఒరే రాత్రి వేళలో దయ్యాలు ఆడుకుంటాయిరా, వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకోపోరా, వెళ్ళి పడుకో పో. అరే దెయ్యం గియ్యం ఏం లేవురా, రారా వెళదాం. రే, లక్ష్మణ్, వదలురా, వదులు, నా మాట వదులు, విని లేరా, లక్ష్మణ్. పార్టీ చేసుకుందాం. అందరం అక్కడే ఉంటే దెయ్యాలు ఎలా వస్తాయి? పైజామా పార్టీ. ఫ్రెండ్స్ ఈ లోకంలోనే అద్భుతమైన స్మాషింగ్ పైజమా పార్టీ ఇక్కడే, అది మనడల్లోనే జరుగుతుంది. ఈ రోజు ఇక్కడికి అందరూ ఆహ్వానితులే, కానీ మాధవ్, లక్ష్మణ్ ఇంకా లక్కీ రాకూడదు. ఆగులకి లేదంటే నీ పని చెప్తాను. మన విరోధుల పార్టీ మ్యూజిక్ కి డాన్స్ చేస్తావా? సిగ్గులేదు? అవును లక్కీ, అవును. వాళ్ళు పైజామా పార్టీ చేసుకుంటే మనం బనియన్ పార్టీ చేసుకుందాం. బనియన్ పార్టీ. బనియన్ పార్టీ స్టార్ట్. దీని వైద్యమైంది. ఇప్పుడు వైద్యం లేకుండా మనం బనియన్ పార్టీ ఎలా చేసుకుంటాం రా? చేసుకుందాం, ఖచ్చితంగా చేసుకుందాం. ఈ టైంలో ఎవరికి ఫోన్ చేస్తున్నావురా? హలో వసూలి భాయ్, నీకు తెలుసా ఈ సిటీలో అందరికంటే పెద్ద రాక్సర్ డాన్సర్ ఎవరో తెలుసా? ఎవరేంటి? ఆలోచిస్తున్నావండి, నువ్వే వసూలి భాయ్. అరే మీరే వసూలి భాయ్, ఇంకెవరు? మీరు లేకుండా మా బనియన్ పార్టీ ఎలా అవుతుంది? మీరు వచ్చేయండి క్విక్లీ. ఏంటి బనియన్ పార్టీయా? ఎట్లాంటిది నేను ఎప్పుడు వెళ్ళలేదు లక్ష్మణ. ఇగో ఇప్పుడే బయలుదేరి అక్కడికి వచ్చేస్తున్నాను. అయితే అలాగే నీ కొత్త మ్యూజిక్ సిస్టమ్ ని తెస్తే పార్టీ ఇంకా బాగుంటుంది. ఏమంటావు? కొత్త మ్యూజిక్ సిస్టమ్ తీసుకురా, మర్చిపోక వసూలు భాయ్. కొత్త మ్యూజిక్ సిస్టమా? పర్లేదు తప్పకుండా తీసుకొచ్చేస్తాను. ప్రతి వీధిలోనూ ఇదే పాట. అలాగే పైజామాలో మా వసూలీ భాయ్ అందరికన్నా స్మార్ట్ అన్నమాట. అది నిజమే అనుకో. అదే కదా, మా పైజామా పార్టీలో మీరే చీఫ్ గెస్ట్ కదా వసూలి భాయ్. రండి తొందరగా వచ్చేయండి మా హాస్టల్ కి. అలాగే వచ్చేటప్పుడు చిప్స్ ప్యాకెట్ ఇంకా డ్రింక్ కూడా తీసుకురండి. అట్నే తప్పకుండా వచ్చేస్తున్నాను. నేను ఇప్పుడు వచ్చేస్తున్నాను. నేను వచ్చేస్తున్నాను. వసూలీ భాయ్ ఈ టైంలో చిప్స్ ప్యాకెట్స్ మ్యూజిక్ సిస్టమ్ తోనా? సార్, ప్రిన్సిపల్ సార్, వసూలీ మన హాస్టల్ వైపే వెళ్తున్నాడు, చూడండి సార్. మాట్లాడుకో పప్పి, నో టాకింగ్, లేదంటే చేపలన్నీ కూడా పారిపోతాయి. నో క్లాపింగ్ షాపింగ్. పప్పి క్వైట్. ఇగో వచ్చేసినాను. అరే వసూలు భాయ్, బనియన్ పార్టీ. మ్యూజిక్ లౌడ్. కర్రకి కర్రే సమాధానం. మ్యూజిక్ బ్లాస్ట్ కి బదులు మ్యూజిక్ మ్యాక్స్. వసూలి భాయ్ పైజామా పార్టీకి వచ్చేయండి.
వసూలి బాయ్. మీరు ఎక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరు ఎక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వసూలి భాయ్. గోపు, వసూలి భాయ్ ని మేము మా బనియన్ పార్టీకి పిలిచాం. ఇదేంటి? వసూలి బాయ్ మా పైజమా పార్టీకి ఇన్వైట్ చేశాం. వదిలిపెట్టు. మేము ఇన్వైట్ చేశాం. మా పైజమా పార్టీ ఇన్వైట్ చేశాం. పప్పి డోంట్ మూవ్, చేపలు వస్తున్నాయి. చేపలు పట్టడానికి వచ్చావు పప్పి, చేపగా మారడానికి కాదు. వెరీ బ్యాడ్ పప్పి. వెరీ గుడ్ పప్పి. చేప చేప ఎక్కడుంది సార్? అయ్యో వెళ్ళిపోయింది. నువ్వు ఇక్కడ వేస్ట్ పప్పి. వెళ్ళి నాకు టవల్ తీసుకురా. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడే వెళ్ళి ప్రూఫ్ కాదు, నేను టవల్ తీసుకొని వస్తాను సార్. ఇప్పుడు వస్తాను. ఇప్పుడు వెళ్తాను, ప్రూఫ్ తెస్తాను. నాకెక్కడో గందరగోళం జరుగుతున్నట్టు వాసన వస్తోంది. గందరగోళం గందరగోళం. నా అనుమానం నిజమే. ఈ రోజు ఈ పిల్లల్ని ఉన్న పళంగా పట్టించి నేను హాయిగా నిద్రపోతా. ఇవాళ ఎత్తు ఎత్తు ఎక్కాల్సి వచ్చినా వాళ్ళని పట్టించే తీరతాను. గోల్డెన్ హిల్స్ హాస్టల్లో పార్టీయా? అది కూడా వసూలీతోనా? డబల్ పెనాల్టీ. డబల్ డబల్ ప్రూఫ్. అబ్బా, నేను ప్రూఫ్ ఎలాగైనా సాధించి తీరుతాను. నేను పట్టేశాను. ఇప్పుడు నేను ఆనందంగా డాన్స్ చేస్తాను. ధాంతికి ధాంతికి ధాంతికి. ప్రిన్సిపల్ సార్ ఈ ప్రూఫ్ స్వయంగా తన కళతో చూశారంటే మీరంతా ఏడుస్తారు. ఇగో పప్పి, వదిలేనన్నా. వదిలిపెట్టను వదిలిపెట్టను. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ సార్. ఈ పప్పి ఎక్కడుండిపోయాడు? వాడు టవల్ తెచ్చేసరికి నీ చలికి గడ్డ కట్టేలా ఉన్నాను. పప్పి ఎక్కడుండిపోయావు పప్పి? సునామీ ఎలా వస్తుందో, ఎర్త్క్వేక్ ఎలా వస్తుందో మన ప్రిన్సిపల్ సార్ కూడా అయితే నేరుగా వస్తున్నాను. ప్రిన్సిపల్ సార్ తన కళ్ళతో తానే చూస్తారు ఈ ప్రూఫ్ ని. ఏం తగ్గదున్నాను. గేట్ లోపలికి వచ్చాను. గార్డెన్లోకి వచ్చాను.
పప్పి పప్పి ఇక్కడే తిరుగుతోంది పప్పి. ఈ వసూలి పార్టీ సార్ ప్రూఫ్ పైజామా పార్టీ బనియన్ పార్టీ. సార్ పప్పి మాతో చెప్పాడు తను వసూలి బాయ్ తో మా రూమ్ లో పార్టీ చేసుకుంటానని. సార్ ఇట్స్ రాంగ్. మేము పప్పికి ఎంత నచ్చ చెప్పినా సరే మమ్మల్ని ఏం చేయమంటారు? తను మా మాట అస్సలు వినలేదు. వీళ్ళ గోల వల్ల మేము పడుకోలేకపోయాం కూడా. మమ్మల్ని మా రూమ్ లోంచి తరిమేశారు. దట్ ఈస్ వెరీ రాంగ్. పాపం ఈ బాయ్స్ ని బాధ పెట్టి నువ్వు ఇక్కడ ఈ పనికి మాలిన వసూలితో ఏంటిది ఏంటిది? బాబా